చాలా మంది తప్పు చేస్తుంటారు ప్రార్థనలు. అందుకే మన ప్రార్థనలు పరలోకానికి వెళ్ళవు. కారణం, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కూడా దేవుడు కొన్ని కండిషన్స్ పెట్టాడు. అందులో ముఖ్యంగా ఇతరుల కోసం ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడు కూడా ఇతరుల యొక్క పాపాల గురించి గాని, ఇతరుల కంటే నువ్వే ఏదో గొప్పోడు అన్నట్టు గాని అలాంటి ప్రార్థన దేవుడు అస్సలు అంగీకరించాడు. ఇతరుల కోసం మనం ప్రార్థన చేయాలి, ఇతరుల కోసం ప్రార్థన చేయాలి. కానీ ఎలా చేయాలి? ఇతరుల విషయంలో ఇతరులు ఒకవేళ నీకు అన్యాయం చేసినా, ఇతరులు ఒకవేళ వాళ్ళు సరిగ్గా లేకపోయినా పాపంలోనే ఉన్నా, వాళ్ళ క్షేమం, వాళ్ళ మేలు, వాళ్ళ జీవితం బాగుపడేటట్లుగా చేయాలి. బాగు చేయమని దేవుని అడగాలి. యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చేమే అనుకోండి, ఏమండి ఆయన చూడండి, ఆయన ఎంత అవమానపరిచారండి, ఎంత అవమానపరిచేశారు మహానుభావుని. మనకు తెలియంది ఏం కాదు కదా. ఆయన మూల కిరీటం పెట్టారు, గడ్డం పెరికేస్తారు, చెంపల మీద కొట్టారు, పిడిగుద్దులు గుద్దారు, కొరణాలతో కొట్టారు, సిలువ పెట్టేశారు, కొండపైకి తీసుకెళ్లారు, కాళ్ళు చేతుల్లో మేకులు దింపేశారు, నింగికి నేలకు మధ్య ఆయన వేలాడదీశారు. అప్పుడు ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు తెలియదు, ప్లీజ్ వీటిని వదిలేయన, ఆయన క్షమించేసాయి. ఆయనకు జరిగిన అవమానం కంటేనా మనకు జరిగింది? అంతకంటే ఘోరంగానా మనం అవమానించబడ్డాము? ఒక్క మాటే కదా ఎవరో నిన్ను అన్నారు. ఒక్క మాట అన్నందుకే నువ్వు ఇంత అయితే, ప్రాణాలే తీసిన ప్రభు క్షమించమని ఆయన ఎలాంటి అడగగలిగాడు? మరి మనం అందరము ఆయన స్వరూపంలోకి మారాలి. మరి ఆయన నా ఎద్దుకు రండి, నా ఎద్దు నేర్చుకోండి అని మరి ఏం నేర్చుకుంటున్నాం మనం?